హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హ్మ్. హలో సార్. హాయ్. సార్, అమరావతి డెవలప్మెంట్‌కి మోడీ ఒక భారీ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హ్మ్. సో, మీకేమైనా అప్డేట్ ఉందా దానిపైన? భార్య లేదు, గీరే లేదు. అయన్నీ ఈళ్ళ మనల్ని డైవర్ట్ చేయడానికి చిన్న న్యూస్ వదులుతూ ఉంటారన్నమాట. ఓకే. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లేకపోతే ఉప ముఖ్యమంత్రి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏదో చెప్తాడు. ఏడు భారీ గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్‌కే గతి లేదు. 15,000 కోట్లు వీళ్ళ చేతికి వచ్చినాయో లేదో ప్రజలకు ఇంకా చెప్పట్లేదు వీళ్ళు. హ్మ్. చెప్పాలి అసలు. తర్వాత 500 కోట్లు ఏదో ఇచ్చినట్టున్నారు వరదలకి. ఎలా ఖర్చు పెట్టారో చెప్పి నేను మొన్న నుంచి చెప్తున్నాను. ఎందుకు కోట్లు బ్రేక్ అయిపోయింది వారు మీరు? వాళ్ళేమో అగ్గిపుల్లలకి 20 కోట్లు అలా ఖర్చు పెట్టేసి కొంత ఏమో దోచేసారని జగన్ అంటుంటే దానికి బ్రేకప్ ఇవ్వట్లేదు. బికాజ్ అతనికి అపోజిషన్ పార్టీ అఫీషియల్ కాదు. ఓకే. అర్థమైంది మీకు? ప్రతిపక్ష హోదా అఫీషియల్ అయితే ఇవన్నీ రికార్డ్ అవుతాయి మినిట్స్లో, అసెంబ్లీలో కానీ అడిగితేనే. అది లేక బయట ప్రెస్ మీట్లో అడిగిన మన సోషల్ మీడియాలో చెప్పినట్టు లెక్క. వాళ్ళు దాని గురించి మాట్లాడలేదు సరి కదా. ఓ పక్కన ఈయన అల్లు అరవింద్ ఆహాలో ఉంటుంది కదా ప్రోగ్రామ్ ఏంటది, అన్స్టాపబుల్కి వెళ్ళిపోయి అయ్యేందుకు ఎవరికి కావాలి? రాష్ట్ర అభివృద్ధి కావాలి. అసెంబ్లీ జరుగుతుంది ఇప్పుడు, కామెడీగా ఉంది అది. వాళ్ళందరూ వాళ్ళే మాట వేసుకున్నారు. మాట్లాడితే మాటకు ముందు మాట తర్వాత గౌరవలీయులైన అని ఈయన మాట్లాడుతున్నాడు. మనవాడు మాట్లాడే దూరంలో ఎవరో పవన్ కళ్యాణ్ తప్పులు అలాగ అంటంలో తప్పు అని అంటలేదు. గౌరవనీయులైన అనేది మాట్లాడాలి. కాకపోతే పాయింట్ డైల్యూట్ అయిపోయినట్టు కనపడుతుంది. ఏదో జరుగుతుంది అక్కడ. ఇతను కరెక్ట్ పాయింట్ చెప్పడానికి సవిసి ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు పాయింట్ చెప్పకుండా అని చెప్పేసి 2 నిమిషాలు వేస్ట్ చిరాకు వస్తుంది. అలాగే మిగతా వాళ్ళు అందరూ కూడా తర్వాత ఆర్ఆర్ఆడి దూరం పట్టుకొచ్చారు డిప్యూటీ స్పీకర్. అది ఒక సుత్తిలా ఉంది. అది ఆడికి గేయం లేక ఇచ్చారు. అది అయ్యవాష్, అది వేస్ట్. అది సో దాని గురించి ఆల్రెడీ ఇందాక క్వశ్చన్లో చెప్పేసాం మనం. సో ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ లేదు, గడిది గుడ్డు లేదు, ఏమీ లేదు. జరగాలి, ముందు జరగాలి. ఫ్యాక్టరీలు అన్నారు 56,000 కోట్ల ముఖేష్ అంబానీ ఇస్తాను చిన్న ఫోటోగ్రాఫ్ సంపాదించారు. పెట్టాలి కదా, పెట్టి పెట్టండి. ఇలాన్ మస్క్ కూడా దగ్గరికి వెళ్ళొచ్చు. మరి వై డిడ్ యూ ఆస్క్? మోడీ గారు బీదరిపోయి కదా. మోడీ గారిని కన్విన్స్ చేసి అందరూ బాగుపడాలంటే ఇలాన్ మస్క్ గారు వచ్చి అక్కడ ఎలక్ట్రిక్ కార్ పెట్టండి మేము ఇస్తామంటే ఆడ ట్యాక్స్ కార్డు కూడా వచ్చింది. ఇండియన్ ట్యాక్స్ కార్డు కూడా వచ్చింది అన్నమాట వాళ్ళకి. అది పక్కన పెట్టి కూడా లోపలికి దిగిపోయే ల్యాండ్లో వచ్చి పెడతాడా ఇలాన్ మస్క్? వాడు అసలే జియోగ్రాఫికల్ ఫ్రీక్, స్పేస్ గురించి ఆలోచించేవాడు. ఇలా పట్టుకుని చెప్పేస్తాడు భూమి పట్టుకుని. ఆది సినిమాలో పుట్టోడు మనోడు అన్నాడు, ఆ హీరో చెప్పినాడు ఇది ఎందుకు పనికిరాదు అంటాడు. అంచేత ఇవన్నీ జరగాలంటే చాలా చాలా జరగాలి. అమరావతిని ఒక 10 అడుగులు పైకి ఎత్తగలుగుతారా? ఎత్తలే, దిగిపోయింది కనుక. అంచేత ఎంతవరకు జరిగానో ఎంతవరకు జరగలేదో నేను నిరాశ గురించి మాట్లాడలేదు. పెట్టిన తర్వాత చెప్పాలి. 56,000 crores ముఖేష్ అంబానీ అన్నాడు. ఓకే, అవి కాకుండానే గోదావరి బేసిన్లో ఉన్న ఆయిల్ అంతా తప్పేసుకుపోయాడు. అందుకనే వైఎస్ఆర్ని చంపేశారు. అదేందా వైఎస్ఆర్ వాటర్ అడిగాడని. ఎవరు బాబు సొమ్మది? దట్ బిలాంగ్స్ టు గోదావరి బేసిన్లో, రాజమండ్రికి సంబంధించింది కాబట్టి మనకే వస్తుంది, ఆంధ్ర వాళ్ళకి వస్తుంది. అక్కడ డిఫర్ అయ్యాడు ముఖేష్ అంబానీతో అయ్యాడు కాబట్టి ఇది జరిగింది అంటారు కాంట్రవర్సీలో. దేవుడికి తెలియాలి. సో అలాగే మన ఇండియాకి మళ్ళీ మన ఆంధ్రాకి ఎందుకు పనికి వస్తాడు? ముఖేష్ అంబానీతో లింకులు చంద్రబాబు నాయుడుకి జగన్ కంటే ముందు ఉన్నాయి. అలాగని చెప్పి జగన్తో పెట్టుకోలేదా? ప్రైమ్ మినిస్టర్తో చెప్పించి జగన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనిషికి ఒకటికి రాజ్యసభ సీట్ ఇప్పించారు. మనం ఇవాళ వాళ్ళకి జగన్ ఇచ్చాడు. అసలు వాళ్ళ ఫాదర్ యొక్క అసాసినేషన్లో బాగా అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడుకి పరిచయం ఒకటి తెలిసి అతను ఫ్రెండ్, అతను డీల్ చేసేవాడు అనమాట. జూబ్లీహిల్స్లో ఉంటాడు వాడు, పేరు చెప్పను. సో అతనే పరిచయం చేసేవాడు. దాని తర్వాత రామోజీరావు గారితో డీలింగ్ పెట్టుకుని వాళ్ళ ఛానల్స్ అన్ని కొనుక్కున్నాడు ఆయన ముఖేష్ అంబానీ. సో ఇవన్నీ ఇలా జరుగుతున్న టైంలో జగన్తో పాటుకి ఎందుకు అపోజిషన్, అక్కడ మాకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి గోదావరిలోంచి వచ్చిన రాయలంతా పట్టుకుపోతారు వాళ్ళు. దాన్ని క్వశ్చన్ చేసాడు ఆయన, నాకు కూడా వాటా ఇవ్వమని. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అక్కడ అది చాలా పెద్ద వాళ్ళకి చాలామంది తెలిసి ఈ విషయాలు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఎవడిచ్చాడు స్పెషల్ ప్యాకేజ్? షో ఇట్ టు ద పీపుల్. ప్రజలకి మీరు బ్రేకప్ ఇవ్వాలి. అపోజిషన్ లేదు కాబట్టి మీరు ఇవ్వట్లేదు. జనరల్గా మీరు ఫుల్ బ్రేకప్ ఇవ్వాలి. ఒక న్యూస్ నేను చెప్తాను, నేను ఒక 5-6 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పుడు అంటాను. సో అలా కాదు.
అథెంటిక్గా చూపించి పేపర్లో చూపించడం కాదు, ఎక్కడ ఏ ప్లేస్, ఏం ప్రోడక్ట్, ఏ ఇండస్ట్రియల్ జోను, ఆ ఇండస్ట్రియల్ జోన్ పనికొస్తా పనికిరాదా, ఎక్కడ పెడుతున్నాడా, 56,000 crores ఎక్కడ పెడుతున్నాడు, అతను ఫ్రమ్ వేర్ ఈజ్ అలాటింగ్ దట్ మనీ అని తెలియాలి. ఓకే. వాళ్ళు అసలే గుజరాతీస్ బిజినెస్ తమ్ముడు లేదు గిమ్ముడు లేదు, అంత బిజినెస్ ఫీల్ అవుతాను ముఖేష్ అంబానీ. సో అటువంటిది నీకు పెడుతున్నాయంటే నువ్వు చాలా లబ్ధి పొందేటట్టు చేస్తున్నావు. ఇంకోటి ఏంటంటే మొన్న ఒకటో పాయింట్ చెప్పింది, దాన్ని ఎవడో మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, మన సినిమా కుర్రోళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు చెప్పారు కదా, రామ్ చరణ్ బన్నీ ప్రభాస్, రామ్ చరణ్ బన్నీ ప్రభాస్. దానికి వెళ్దు, యూరోపియన్ సినిమాకి వెళ్తుంది, హాలీవుడ్కి వెళ్దు. అలాగే వీళ్ళు కూడా నెక్స్ట్ పాలిటిక్స్లో కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్ దాని గురించి నేను అప్పుడప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను కానీ సరిగ్గా అందట్లేదు. తమిళని పెట్టే వాళ్ళకి వాళ్ళకి సరిగ్గా తెలియదు, ఎడిటింగ్ చేసే వాళ్ళకి సరిగ్గా తెలియదు. దేశం యొక్క రాజకీయంలో ఏమేమి జరుగుతుందో తెలిసి పెట్టాలి కదా, ఎక్కడెక్కడే ఎందుకు పెడతారన్నాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను, ఆ పాయింట్ కూడా జనాలకు తెలియపరచాలి. ఇక్కడ ఇండస్ట్రియల్ ఇక్కడ ఎవడెవడో అదానీ గ్రూప్ని ఇక్కడ రమ్మని పిలిచారన్నాడు. అతను ఎలాగొస్తాడు, రాష్ట్రానికి లాభం వీళ్ళు ఏదో రాష్ట్రంలో పేరు వస్తాను పెడతారు తప్పితే రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా ఒకటి ఒప్పుకోవట్లేదు. అతను ట్యాక్స్లు కట్టాట, ఏమి కట్టాడట. ఎందుకు వాడికి రాష్ట్రానికి ఉపయోగం లేకుండా అదానీ అయితే ఎవడికి కావాలి, అంబానీ అయితే ఎవడికి కావాలి. దాని గురించి నేను 100 సార్లు చెప్తాను, ఎవడో పట్టించుకోవట్లేదు. తెలిస్తే కదా ఈ తమిళని పెట్టేవాళ్ళు మిగతా ఛానల్స్కి తెలియాలి. అది పలానా అంబానీ వస్తున్నాడు, రాష్ట్రానికి ఎంత వస్తుంది, వస్తే 10,000 మంది ఉద్యోగాలకు ఇస్తారు. ఓకే, దాని అదర్వైజ్ మానిటరీగా ఏమొస్తుంది మనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎలాగ ఇస్తున్నారు, చౌకగా ఇస్తున్నారా, ఏదో మేగర్ అమౌంట్కి ఇచ్చేస్తున్నారా, నిజంగా మంచి అమౌంట్కి ఇస్తున్నారా, రాష్ట్రానికి ఎటువంటి ఎంత వస్తుంది, ఎవరి జేబులోకి ఎంత వెళ్తుంది, కిక్ బ్యాక్స్ అవి చెప్పాలి. ఈ సోషల్ మీడియాలో కూర్చుని అవి చెప్పట్లేదు ఎవరును. సూర్య జగన్ ఏమన్నాడు, సోషల్ మీడియా అది ఇంపార్టెంట్, లోపలేసి 4 కొట్టి లోపల వాడే కదా పెద్ద కేసు అది. ఎప్పుడు చూసినా సోషల్ మీడియా అది 1 వీక్ పోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ చెప్తారన్నమాట. 56,000 crores ఎందుకు పెడుతున్నాడు, ఏం పెడుతున్నాడు, ఎటువంటి లబ్ధి ఆంధ్రప్రదేశ్ రాబోతుంది, అది డెఫినెట్గా తెలియాలి. అర్థమైందా? పాయింట్ నెంబర్ 1, వాడు ఏ ట్యాక్స్లు కట్టడాట, అదాని ఇంకో గ్రూప్ అది. ఎందుకప్పుడు దగ్గరికి వచ్చి పూర్ణ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయబోద్దు, మనం ఒక ఇండస్ట్రియల్